Hi guys, this is Abhinav Gomatam. February 23rd మస్త్ షేడ్స్ ఉన్నాయరా సినిమా మాది రిలీజ్ అవుతుంది. దాని తాలూకా ఇంటర్వ్యూ ఇది. నేనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే యాంకర్ రాలేదు. సో నేనే ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. నా ముందు మా సినిమా డైరెక్టర్ తిరుపతి, మా సినిమా హీరోయిన్ వైశాలి రాజ్, ద బ్యూటిఫుల్ వైశాలి రాజ్, అండ్ మా సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మోయిన్ డాట్ యాక్టర్ నా ముందున్నారు. లెట్స్ టాక్ టు దెమ్. అసలు ఇన్ని రోజులు నన్ను క్వశ్చన్స్ అడిగేవాళ్ళు వీళ్ళు, ఇప్పుడు నేను అడుగుతా వీళ్ళని సమస్యలు. ఎవరితో మొదలు పెడదాం? హీరోయిన్ తోటి మొదలు పెడదాం. హీరోయిన్ తోటి మొదలు. హౌ ఆర్ యూ? బజ్ ఎలా ఉంది? ఏనా నవ్వేంటి? బజ్ ఎలా ఉందో చెప్పు. సినిమా బజ్ ఆన్సర్ చెప్పకుండా సెకండ్ క్వశ్చన్ అడిగావు కదా. హౌ ఆర్ యూ? ఫైన్. అబ్బా ఎంత పెద్ద ఆన్సర్ ఇచ్చిందిరా నాయన. ఎలా ఉంది సినిమాకి బజ్? లేదు, చాలా బాగుంది నిజంగా. ట్రైలర్కి అయితే అందరూ చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వైజాగ్లో మీ ఇంటి బయట క్యూ కట్టారా? వైజాగ్ హైదరాబాద్లో కట్టారు. అదే హైదరాబాద్లో కట్టడం అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్, అది సమస్య లేదు. ఎలా, హౌ ఇస్ యువర్ బాయ్ ఫ్రెండ్? వై యు ఆర్ టాకింగ్ లైక్ మీ? హౌ ఇస్ యువర్ బాయ్ ఫ్రెండ్? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. మరి అంత బాగా ఎలా చేసావు నువ్వు మన మధ్యలో ఉన్న లవ్ సీన్స్? అంత బాగా ఎలా చేసావు? మను మీద ఇష్టం అలా పెరిగిపోయింది నాకు. సో ఐ ఇన్స్పైర్డ్ యూ. కాదు, నేను కూడా క్వశ్చన్ అడుగు. యా కాదు, ఇప్పుడు దీంట్లో హీరోయిన్ కదా నువ్వు, లవ్ స్టోరీ అంత ఉంది కదా, ఎట్లా ప్రిపేర్ అయ్యే వస్తున్నావు అంటే బోరింగ్ క్వశ్చన్ కానీ. థ్యాంక్ యూ. నేను ఎక్కడికో తీసుకెళ్తున్నది. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎలా అప్రోచ్ అయ్యావు అని చాలా బాగా అడిగావు. థ్యాంక్ యూ. దానికి ఫాలో అప్ క్వశ్చన్ ఉంది. థ్యాంక్ యూ. సరే, అన్ని ఇంటర్వ్యూలో చెప్పేసావా? ఏం చెప్పావు చెప్పు ఒకసారి చిన్న షార్ట్కి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, కన్ఫర్మ్ అయింది వన్ డే ముందు కదా, ఇప్పుడు నేను ఇంత చెప్పుద్దేమో ఒక్క వన్ డేలో ఇంత ప్రిపేర్ అయ్యావా అని అడుగుతా. నో బట్ షార్ట్ అండ్ స్వీట్ చెప్పాము ఒక దాంట్లో. ఓకే, అయిపోయింది. అది సరే, నువ్వు వేరే ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకోవడం కాదు, ఈ ఇంటర్వ్యూ గురించి మాట్లాడడం. చెప్పు ఒకసారి ఎలా నువ్వు ఈ లవ్ సీన్స్ చాలా బాగా చేసావు. నేను సినిమా చూసాను, నువ్వు మొత్తం ఒకసారి సినిమా చూసావు కదా. సో నీకు నచ్చిందా నీ యాక్టింగ్? సరే కాదు, నీ యాక్టింగ్ నీకు నచ్చిందా లేదా? అది ఇట్స్ వెరీ నార్మల్ క్వశ్చన్. నాకు నచ్చింది. నీకే కాదు, నాకు నచ్చింది, మోయిన్కి నచ్చింది. చెప్పండి సార్, అట్లీస్ట్ అదైనా చెప్పండి. డైరెక్టర్ నచ్చింది, అక్కడికి వచ్చిన జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. ఎవ్రీబడి, నాకు తెలిసిన వాళ్ళంతా వాళ్ళు పోస్టరే చూడని, ఒక్క పాటే హలో అమ్మాయి పాటే చూడని, ట్రైలర్ చూడని, మొత్తం సినిమా చూడని, యునానిమస్గా పాజిటివ్ రివ్యూస్ అబౌట్ వైశాలి రాజ్. ఎవ్రీబడి లైక్స్ యూ. సో నీకు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకే ఇంకా మంచి ఫీడ్బ్యాక్ నీకు వస్తుంది అని నేను కోరుకుంటున్నా. సో చెప్పు, ఏంటి, ఎలా నీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? ఆ ప్రతిదానికి ప్రతిదీ ఇప్పుడు 12th ఫెయిల్ అలాగా అన్న ఒకసారి అడగండి. నా ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. ఫస్ట్ సార్ని కానీ ఎవరిని, మోయిన్ని సార్ తను వైవాలాగా ఫీల్ అవుతున్నట్టు. ఇంటర్వ్యూ లా కాకుండా ఇంట్రాగేషన్ లా ఫీల్ అవుతాను. కొంచెం అలానే ఉంది. అది క్వశ్చన్ కూడా, అబౌట్ యూ, మీ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి కదా. లేదు అంటే కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాడు. అది కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. నో బట్ జస్ట్ లెట్స్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ కాదు, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అన్కంఫర్టబుల్ విత్ ఇట్, ఏంటి, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్? సింగిల్ అయిపోయింది. డెఫినెట్ ఈ సినిమా తర్వాత డెఫినెట్ అమ్మాయి పెళ్లి చేసేసుకుంటావా సినిమా తర్వాత? నో ప్లాన్స్ ఉన్నాయా? లేదు, ఇప్పుడు అప్పుడే. సో మూవీ దీనిలో కొంచెం సక్సెస్ఫుల్ అయ్యి ఒక సినిమా తర్వాత సినిమా, 10 ఏళ్ళ తర్వాత చేసుకుంటావా? మినిమం 10 years. యాక్టర్ని చేసుకుంటావా, నాన్ యాక్టర్ని చేసుకుంటావా? పెళ్ళి అంటే ఆయన సిగ్గుపడుతున్నారు, ఆయన కూడా ఆయన పెళ్లి గురించి లేదు. నాన్ యాక్టరా, యాక్టరా? అలా ఏం లేదు, ఎవరైనా అంటే మనసుకు నచ్చిన మనిషి ఉంటే ఎవరైనా ఓకే. అంతే. ఓకే. తిరు
ఫస్ట్ కంగ్రాచులేషన్స్ నీకు ఫర్ ద ఫిలిం. నేను రిలీజ్ వరకు వెయిట్ చేయదలుచుకోలేదు, సో ఐ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్. ఐ వాంట్ బి ద ఫస్ట్ పర్సన్ టు సే కంగ్రాచులేషన్స్, అందుకే చెప్పా. నీ కథ ఏంటి? నువ్వు సింగిలా లేకపోతే కమిటెడా? కరడు కట్టిన సింగిల్ మొన్నే చెప్పాను. అంటే బండరాయి కాదు, బండరాయి అనమాట అది. దాన్ని ఏం చేసినా దాన్ని ఏం చేయలేము మనం. నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది బ్రో? నాకు తెలుసు ఇన్ వే, బట్ ఒకసారి ఆడియన్స్ చెప్పు. కష్టం నాది పెద్ద ఏం లేదన్న. మామూలుగా బీటెక్ సగంలో డిస్కంటిన్యూ చేసాము, వచ్చాము, అక్కడక్కడ పని చూసుకుంటూ అక్కడక్కడ పని చేస్తూ వచ్చేసాము, అంతే సింపుల్. బీటెక్ డిస్కంటిన్యూ చేసావా? లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ చెప్పాను కదా మీకు. అవునా? నేను ఇంటర్వ్యూలో మళ్ళీ చెప్పు. కాదే, నాకు బీటెక్ ఫినిష్ ఏమో అని నేను అనుకుంటున్నా. ఫైనల్ ఇయర్లో లాస్ట్ చెప్పాను కదా మీకు. థర్డ్ సెమ్లో లాస్ట్ ఆన్సర్ బదులు సినిమా స్టోరీ రాసిన తర్వాత అర్థమైపోయింది ఇంక ఫోర్త్ ఇయర్ మనం అవ్వదులే అని చెప్పేసి వచ్చేసాం. ఓకే ఓకే, అచ్చా అచ్చా. ఏ స్ట్రీమ్ నీది? మెకానికల్. మెకానికల్ డిస్కంటిన్యూడా? ఏమనలా ఇంట్లో? హల్లల్లో చెప్పాను కదా నాకు ఇది ఎట్లా ఇక్కడ ఎందుకు టెంప్ట్ అంటే యాక్చువల్గా అది కూడా కంప్లీట్ చేసామండి. నాకు ఓఎల్ఎక్స్లో అసిస్టెంటర్ కావాలని చెప్పి దొరికితే దాన్ని పట్టుకొని వచ్చేసాను నేను హైదరాబాద్. ఓఎల్ఎక్స్లో గైస్ కాస్టింగ్ కాల్స్ తో పాటు కాస్టింగ్ కాల్స్ ఓఎల్ఎక్స్లో. ఓఎల్ఎక్స్లో అది అసిస్టెంట్ డైరెక్టర్స్. ఏంటిది? ఒట్టు ప్రామిస్ అది కాడుదా మీకు. చెప్తే పాపం అతను లైఫ్ ఏమో స్పాయిల్ అవుద్దాం కానీ ఏం కాదు. ఒక పర్సన్ ఉన్నాడు, అతను చేయంగా ఒక పర్సన్ కనెక్ట్ అయ్యాడు. అతను ఎవరు అంటే త్రివిక్రమ్ గారి టీంలో సాయి గోపాల్ అని చెప్పేసి సాయి గోపాల్. ఆయన 10,000 తీసుకుని మోసం చేశాడు నన్ను. కానీ వెయిట్, కానీ తర్వాత తెలిసింది ఆయన పేరు మీద స్కామ్ చేస్తున్నా. అతను ఆయన సాయి గోపాల్ గారు కాదు, అసలు ఆయనకి నీకు సంబంధం లేదు, మొత్తం ఫేక్. సో ఫస్ట్ టైం నువ్వు సెట్లోకి వెళ్ళింది ఎప్పుడు? ఏ సినిమాకి? సెట్ ఎట్లా అన్న అంటే నేను చాలా డిపార్ట్మెంట్లో పనిచేశాను. అదే ఫస్ట్ టైం ఇన్ ఎనీ డిపార్ట్మెంట్? ఫస్ట్ లక్ష్యం సినిమా లౌక్యంకి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. జూనియర్ ఆర్ట్ అన్న యాక్టర్ అవుతాడా అని వచ్చింది. అది ఫ్లిప్కార్ట్ లో చూస్తుండే. అది ఫ్లిప్కార్ట్ లో చూసా. ఫస్ట్ లౌక్యంలో జూనియర్ అయిపోయింది. దాని తర్వాతకి ఎన్ని రోజులు చేసి జూనియర్? ఒకే ఒక్కరోజు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళా. ఇంకొద్దు వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయి దాని తర్వాతకి నెక్స్ట్ జాబ్ ఏంటి? క్యాటరింగ్. కేటరింగా? సో ప్రొడక్షన్లో కాదు సెట్స్ వేస్తాం కదండి ఇప్పుడు, వాటికి వీటికి అన్నిటికీ సెట్స్ వేస్తూ ఫస్ట్ మ్యారేజ్ అవుట్ ఆఫ్ సినిమాలో పెళ్ళిళ్ళకి వీటికి క్యాటరింగ్స్కి వెళ్ళాం. ఓకే. అయితే మా రూమ్మేట్ అయితే నాకు షెల్టర్ ఇచ్చిన మా పెద్ద బాబాయ్ ఆయన అయితే చెప్పాడనమాట, నువ్వు ఇట్లా బయట చేస్తూ సినిమాలో అవకాశాలు అంటే రావు, చిన్నదో పెద్దదో సినిమాల్లో చేస్తూ ఉంటే నీకు పరిచయం అవుతారు, సో అక్కడి నుంచి నీకు వస్తాయని చెప్పేసి అంటే అప్పుడు ఆ క్యాటరింగ్స్ మానేసి సెట్ బాయ్కి వెళ్ళాను. అది సినిమా సీరియల్ మొత్తం అంతా చేసుకుంటూ వెళ్ళిపోతూ చిన్నగా 1 by 1 అట్లా ఒక 2 years సెట్ బాయ్ చేసాం. ఇది మన హీరో నిఖిల్ గారి సూర్య వర్సెస్ సూర్య కోటిలో కాలేజ్ నైట్ సెటప్ దానికి సెటప్ చేసాము. బాలకృష్ణ గారి సినిమాలు చేసాము, అల్లరి నరేష్ గారి సినిమాలకి చాలా చేసాం. అచ్చా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యో? ఏ సినిమాకి? దాని తర్వాత మనసుకు నచ్చిన సినిమాకి సెట్ వర్క్ చేస్తూ సీరియల్కి స్క్రీన్ ప్లే రైటర్ దగ్గర జాయిన్ అయ్యాను నేను సీతమ్మ. అక్కడ నుంచి సాయిమాధ గారు మనసుకు నచ్చిన సినిమాకి డైలాగ్ రైటర్. సో అట్లా మంజుల గారికి అక్కడ దగ్గరికి వెళ్తాము సార్ బదులు. సో నేను అట్లా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పి ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఆయన ఆ సినిమాకి మొత్తం పెట్టించేసి డైలాగ్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్లో కూడా పెట్టుకుని ఉంటారని చెప్పేసి అంటే అట్లా మనసుకు నచ్చిన సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాం. కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే డిస్కంటిన్యూ చేసి వచ్చావు కదా ఇంజనీరింగ్, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళే సపోర్ట్ చేశారు మొత్తానికి. వాట్ అ నైస్ ఫ్యామిలీ బ్రో. ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి సినిమాలలోకి వెళ్తా అంటే సపోర్ట్ చేసిన ఫ్యామిలీకి నిజంగా క్లాప్స్ టు యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. ఈ డేట్ కూడా వాళ్ళే సపోర్ట్. బ్యూటిఫుల్. హౌ ఆర్ దే ఫీలింగ్? ఇప్పుడు నీ ఫస్ట్ డెబ్యూ ఇది యాజ్ అ డైరెక్టర్, హౌ ఆర్ దే ఫీలింగ్? మాట్లాడావా? మాట్లాడా వాళ్ళు ఫుల్ హ్యాపీ మొత్తానికైతే. ఇది మంచిగా రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ. ఆఫ్ కోర్స్. సిస్టర్సా బ్రదర్? సిస్టర్. హౌ ఇస్ పెళ్ళి అయిపోయిందంతా హౌ ఇస్ హర్ సపోర్ట్? వాళ్ళు కూడా మొత్తం అంత ఫ్యామిలీలో మొత్తం అంతా వాళ్ళు ఎవరు ఎంత చేయాలో అంత చేశారు నాకు ఈ రోజు వరకు. రైట్, నైస్. ఇంక అడగకరా నువ్వు ఫ్యామిలీ గురించి, మొత్తం అందరూ ఫ్యామిలీ
మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ చేశారు బ్రో. ఓకే, నాకు అంత సపోర్ట్ ఉంది. ఓకేనా, ఇంక అడగకు, ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఇది చెయ్యి. ఓకే సరే, అడుగుతా, ఫైన్. అక్కడి నుంచి మూవింగ్ ఆన్. మన ఈ సినిమా మీదకి ఎలా వచ్చావు నువ్వు? ఈ స్టోరీ ఎలా తట్టింది ఏంటి, దాని హౌ డిడ్ ఇట్ స్టార్ట్? నా దగ్గరకు వచ్చే ముందు నీ జర్నీ ఏంటి ఈ స్టోరీతో? యాక్చువల్గా సినిమాలు యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం అన్న. యాడ్ ఫిల్మ్స్ మన భవానీ గారి కంపెనీలోనే యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాము. అంతా బాగా వెళ్తుంది, మంచిగా కంపెనీ గ్రోత్ అవుతుంది అనుకున్న టైంలో లాక్డౌన్ పడ్డది. అక్కడి నుంచి పెద్ద స్టేక్ అయిపోయింది మొత్తం. అంతా యాడ్స్ గిడ్స్ అంతా అన్నీ అయిపోయి ఏం చేద్దాం అనుకున్న టైంలో, సో మనం వచ్చింది యాడ్స్ కోసం కాదు, సెట్ వర్క్ చేసినా లేకపోతే ఇంకే ఎవరే పని చేసినా సరే అల్టిమేట్ గోల్ సినిమానే. సో అదేదో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుద్ది లేకుంటే, ఎందుకంటే ఏ పని లేదు ఆ టైంలో. సో ఇంకెళ్ళిపోదాం ఒకసారి. అట్ ది సేమ్ టైం ఒక 2-3 స్టోరీస్ పోయినాయి. పోవటం అంటే ఎవరు తీసుకోవడం కాదు, ఆ కథ మీద సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇంకొన్న కథలన్నీ పోయిన తర్వాతకి మనం చేసే బదులు ఉన్నది ఏదో మొత్తం నేర్చుకుని ఒక ఎట్లా ఉండంటే అన్నీ నేర్చుకునేసి డైరెక్షన్కి వెళ్దాం అనుకుని ఉండే. బట్ దాని తర్వాత రియలైజ్ ఏంటంటే అన్నీ నేర్చుకుని పోవాలంటే మనం ఇంకా అసలు మన జన్మ సరిపోదు, పోతూ నేర్చుకోవాలి. దాని దగ్గర కథను ఎంచుకుంటూ పోదాము. ఈ విఎఫ్ఎక్స్లు పెద్ద ఇవన్నీ పెట్టుకోకుండా చిన్న సింపుల్ స్టోరీ, ఒక అందరికీ రిలేట్ అయ్యేలాగా ఒక ఎమోషన్ స్టోరీ మీద వెళ్ళిపోదాం అని చెప్పేసి అట్లా మొదలు పెట్టేశాం. ఇంకా నైస్. సో నన్ను ఎందుకు కాస్ట్ చేసావు హీరోగా? అంటే చెప్తా, యాక్చువల్గా నన్ను గే అనుకోనంటే చెప్తా. ఎందుకు అనుకుంటారు? నీకు యాక్చువల్గా ఇస్తానే ఉన్నాడు ఈ కాదు. ఒక్క నిమిషం నేను మాట్లాడా, నా నోట్లో నాలుకే లేదు, ఇవన్నీ పక్కకు పెడితే మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే అన్ని హెడ్లైన్సే. యాక్చువల్గా అంటే కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ నగరానికి చూసా కదన్నా, రోజు కళ్ళు అట్లా మీరు అలా స్లో మోషన్లో బైక్ మీద వస్తే నాకు కళ్ళలో కనిపిస్తుంటుంది రోజు. నాకంటే అమ్మాయిలు రారు కళ్ళలోకి. ఇది చెప్తా అలా స్లో మోషన్లో మంచిగా మీరు అలా బైక్ మీద వెళ్ళటం, ఆ సీన్స్ మొత్తం కనిపించాయి. ఓకే డన్. అందుకని అంత బలంగా ఎందుకు డే 1 నుంచి. నాట్ యాజ్ అ జోక్, నిజంగా నీకు కలలో వచ్చాను నేను బైక్ మీద. మీరు గే అనుకోద్దు మళ్ళీ గే కాదు, ఇది కాదు. అంటే నేను ఇంటర్వ్యూస్ లో చెప్తా ఉన్నా, నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు, వచ్చి స్టోరీ చెప్పేంత వరకు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఇది ఇట్లా ఆల్మోస్ట్ లైక్ కోఇన్సిడెన్స్ అని. ఇది ఇంకా ఒక మెట్టు డీపర్. ఇది ఇట్ ఈస్ రియలీ గాడ్ సెంట్. ది స్క్రిప్ట్ ఇస్ గాడ్ సెంట్, తిరు ఈస్ గాడ్ సెంట్. అదే నాకు అనిపించేది మొత్తం ఆ షార్ట్స్ అవి నీకు అట్లా నాకు అనిపించేది. ఇప్పుడు సాంగ్లో హీరోయిన్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చింది, ఎగ్జాక్ట్ అదే షాట్. ఒక ప్లెజెంట్గా నవ్వుతూ అలా హెయిర్ ఎగురుతూ ఉంటుంది బైక్ మీద, నార్మల్ బైక్, ఏ ఊళ్ళో అందరూ వాడే బైక్ మీద ఒక నార్మల్ కుర్రాలాగా చెక్ షర్ట్ వేసుకునేసి నార్మల్గా అదే లుక్ నాకు అలా వచ్చేది. అది అట్లా ఉండిపోయింది. అందుకని మన ఎవరు ఎంతమంది అన్నా సరే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంతే. ఇంకా ఎవరెవరైనా మారినా సరే మీరు ఒక్కళ్ళు ఎందుకు మారలేదు బికాస్ ఆఫ్ అంటే నాకు ఆ ముద్ర అట్లా ఉండిపోయింది. వాళ్ళు ఎంతమంది అడిగినా సరే ఒక 2 days చూడండి సెట్లో. 2 days చూసిన తర్వాతకి నా వర్క్ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలరో మీకు అందరికి అర్థమైపోతుంది. అందరికి అదే చెప్పుకుంటూ వచ్చాను. యాక్చువల్గా అదే నిజమైపోయింది, నేను చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. వన్స్ సెట్కి వచ్చిన తర్వాత మీ యాక్టింగ్ చూసిన తర్వాతకి అందరూ వర్డ్స్ లేవు దగ్గర. రైట్. ఎందుకంటే చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే మాకు 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒకడు భవానీ గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు. భవానీ గారు వాజ్ విత్ యూ ఓన్లీ, ఐ థింక్. నన్ను హీరోగా పెట్టుకుందాం అంటే ఐ థింక్ షీ అగ్రీడ్. మిగతా మన రామ్మోహన్ గారికి, ప్రశాంత్ గారికి కొంచెం చిన్న డౌట్ ఉండింది. వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకు అంటే ఓకే మనం కామెడీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది ఈ రోల్ ఎలా రా ఏంటి, ఎందుకంటే మొత్తం సినిమాని స్టోరీ మను మీద ఉంటుంది. నా సినిమాలో నా క్యారెక్టర్ పేరు మను. ఇది వెళ్తుంది, ఇది ఎట్లా అని వాళ్ళు అనుకున్నారు. అది నాకు కూడా చెప్పారు షూటింగ్ ముందే. నిజంగానే స్టార్ట్ అయిన తర్వాత 2-3 daysలో ఆన్లైన్ ఎడిట్ అది చూసి దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఇక అప్పటి నుంచి ఇంకా దానికంటే ముందు నుంచి కూడా దే ఆల్వేస్ సపోర్టెడ్ అవర్ ప్రొడక్షన్. అప్పటి నుంచి ఇంకా చాలా విత్ ఫుల్ ఎనర్జీ, నో డౌట్స్ తోటి మనం ముందరికి వెళ్ళాలి. కరెక్ట్. నీ పేరు తిరుపతి, ఆబ్వియస్లీ వెంకటేశ్వర స్వామి భక్తుడువా? అంతే కదా. అంతే. తిరుపతి యూ వుడ్ హ్యావ్ గాన్, చాలాసార్లు వెళ్ళి ఉంటాం. యాక్చువల్గా అంటే తిరుపతి ఆ పేరు తిరుపతం తల్లి మా ఊరు పక్కన పెనగంచిపురంలో, అక్కడ అమ్మవారి ఫేమస్ అనమాట బాగా. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి దయతో పుట్టిన ఆవిడ. లైవ్గా ఆవిడ వాళ్ళ హస్బెండ్ కోసం సూసైడ్ చేసుకుని అక్కడే దేవత అయిపోయింది. చాలా పవర్ఫుల్, అట్లా పేరు వచ్చి. సో ఒకసారి మన ఇద్దరం అదేంటి గోవిందా గోవిందా అనుకుందాం బ్రో ఒకసారి, ఎందుకంటే నీకు కళలో నేను రావడం
అది నిజంగానే ఇట్స్ సచ్ థింగ్ మ్యాన్. ఎందుకంటే మీకు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా, నేను అది ఎవరికి చెప్పలేదు. నాకు ఎందుకంటే ఈ మనిషి ఎవరో తెలీదు వచ్చాడు, మనం బేసిక్గా అనుకుంటాం కదా మనం వర్క్ అవుతున్న సర్కిల్స్ నుంచే మనకు నెక్స్ట్ ఒక ప్రోగ్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఇది అని. బట్ ఈస్ సో న్యూ టు మీ అప్పుడు వచ్చి కలిసినప్పుడు. సో దిస్ ఈస్ రియలీ దిస్ సమ్ డివైన్ ఎనర్జీ ఇక్కడ మనము కలిసి సినిమా చేయడానికి. గోవిందా గోవిందా. నేను అడుగుదాం అనుకున్నా అసలు యాక్చువల్లీ ఈ క్వశ్చన్, అంటే ఇంతమంది హీరోలు ఉండగా నాకు ఆకు కేక్ కావాలని ఎందుకు పెట్టుకున్నామని నువ్వు అలాగే చెప్పేశాడు ఆన్సర్. నైస్. ఇంకా మీరు కల్లోకి వచ్చారు అనగానే ఆ సినిమా చూసాక తాగుదాం అలా ఏమైనా వచ్చారేమో అనుకొని కొంచెం అలా అనుకున్నాను, కానీ బైక్ మీద వచ్చారు. ఎందుకంటే మన సినిమాలో లుక్ కూడా అదే కదా, సేమ్ లుక్, సేమ్ అట్లాంటి బైక్, నార్మల్ బైక్. మరి ఈవిడ నేను వెంటనే వింటూ అదే వచ్చి ఉంటుంది. ఈవిడ కార్లో వెళ్తూ అలాగే ఉన్నా. నేను రాలేదు. అడుగుదాం అసలు. లేదు రాలేదు, రారు. చెప్పొచ్చు కదా వచ్చింది. రాలే నిజం చెప్తున్నాడు. సో అది ఇక అట్లా కాదు. మోయిన్ సార్, హౌ ఆర్ యూ? గుడ్. నాకు మోయిన్ వీఆర్ ఫ్రెండ్స్ ఎవర్ సిన్స్ 2019. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాలో నేను మోయిన్ని కలిసా. అప్పటి నుంచి అసలు హీఈస్ అన్ ఎక్స్ట్రోవర్ట్, నేను ఎక్స్ట్రోవర్ట్. మా ఇద్దరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీయే టూ మచ్. నేను కూడా నీ కల్లోకి ఎప్పుడన్నా వచ్చాను? కల్లోకి అంటే తనకి షూటింగ్ ముందు వచ్చావు కదా, నాకు తర్వాత వచ్చావు. షూటింగ్ స్టార్ట్ అయింది రోజు మేము కలిసి వచ్చేవాళ్ళం కదా సెట్కి. ఎందుకు నువ్వు అట్లాగే ఏంటో ఇల్లు కాదు, నువ్వు ప్రిపేర్ అవ్వు. నేను మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను, నువ్వు మాట్లాడితే బాగుంటుంది. నీ ఫ్యాన్స్కి, నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఆ విషయం తెలీదు. మార్నింగ్ 6 ఇట్లా రెడీగా ఉండి వెళ్ళేవాళ్ళం కదా ఒకటే కార్లో. సో 10 ఒక్కొక్కసారి 10-12 అయ్యేరు. వెళ్ళి పడుకుని మళ్ళీ మార్నింగ్ 6కి వచ్చేది. అప్పుడు డెఫినెట్గా కల్లోకి వచ్చేవాడు. 6 అయినట్టుంది లేసెల్లో. అన్నట్టు మనం అక్కడ షూట్ చేసినప్పుడు కానీ వరంగల్లో, అది ఏటూరు నాగర్లో ఎంత మంచి లొకేషన్స్, ఆ చెరువు, ఆ బోటు, ఇదంతా నాకు నిజంగా చెప్పేవాడు. మన షూట్ అయిపోయిన తర్వాత కూడా అబ్బా మనం ఆ పొద్దున్న లేచి ఇద్దరం కలిసి కారులో వెళ్ళడము అవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి ఇది అని. మేము అప్పుడు భీమ్లా నాయక్ అప్పుడే రిలీజ్ అవుతాం. మేము ఆ సాంగ్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కాదు కానీ షూట్ అయిపోయి వెళ్ళేటప్పుడు ఫస్ట్ సాంగ్ పెట్టేది భీమ్ 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 భీమ్లా నాయక్ అనుకుంటూ. అది ఇప్పుడు ఆ పాట ఎప్పుడు విన్నా కూడా నాకు మన షూటింగే గుర్తొచ్చేది, మోయిన్ తోటి కార్లో వెళ్ళడం అది ఇది అంతా. హౌ ఆర్ యూ? ఏంటి, యూ ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్, నేను చెప్పాల్సిన అవసరం లేదు. రేపు February 23 మస్తు షేడ్స్ ఉన్నాయో చూస్తే జనమే చెప్తారు. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద క్యారెక్టర్ దట్ యూ ప్లేడ్? ఇది వెరీ క్లోజ్ టు మీ ఈ శివ క్యారెక్టర్. నాకు తను తెరు చెప్పినప్పుడు నచ్చింది, బాగుంది. మనకు ఫుల్ లెంగ్త్ ఒక ఆపర్చునిటీ, చాలా మంచి రోలు, హీరోకు మంచి సపోర్టింగ్గా. అంటే ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి మనకి అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఏది ఎనీథింగ్ ఫర్ యూ రా అని వస్తాడు కదా వెనకాల కూడా, వాళ్ళలాంటి క్యారెక్టరు. అది నాకు విపరీతంగా నచ్చింది. దానికన్నా చేస్తూ పోతున్నప్పుడు నాకు ఇంకా నచ్చింది. అసలు ఐ థింక్ ఏ యాక్టర్ తోటైనా కొంచెం టైం పడుతుంది కదా సెటిల్ అయ్యి, ఆ రిథమ్, ఆ ఈక్వేషన్ సెట్ అవ్వడానికి. మోయిన్కి నాకు ఇదే లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది కాబట్టి. మోయిన్ని పెట్టుకోవడం మాత్రం కాలు తిరుగుదే. క్రెడిట్ టు హిమ్. మనం నేను కూడా నీ బైక్ వెళ్ళిన తర్వాత నేను వచ్చే ఉండంటగా. సో మన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. మన బ్రోమాన్స్ అనుకోవాలి. బ్రోమాన్స్ చాలా మంచిగా ఎవ్రీ సీన్ కూడా అదంతా దాంట్లో కనిపించింది. నేను సినిమా చూసినప్పుడు కూడా, నేను ఏటూరు నగర్ వచ్చే ముందు తను చూపించాడు నాకు మామూలుగా. ఇప్పుడు అంతా నేను నీతో చాలాసేపు మాట్లాడాను కదా. అది నెక్స్ట్ చెప్తూ. ఓకే, ఇప్పుడే ఇదైతే ఏటూరు నాగారం అయినా, మన హైదరాబాద్ అయినా, ఆ సీన్ అయినా, ఈ సీన్ అయినా చాలా బాగా మనకు న్యాచురల్ కుదిరింది. అది ఏదో డిస్కస్ చేసుకొని కూడా ఎక్కువ చేసింది ఏం లేదు. మనోడు స్టేజింగ్ చెప్పేవాడు, స్టేజింగ్ ప్రకారం మనం చేసేవాళ్ళం. డైలాగ్స్ అవి వెరీ న్యాచురల్గా మనకు కుదిరింది. అండ్ అది మనకు ప్రీమియర్ మనం అప్పుడు వేసినప్పుడు జనం కూడా అన్నారు, అరే మీ ఇద్దరు దీన్ని నిజంగా ఫ్రెండ్స్లో ఉన్నారు. నిజంగానే ఫ్రెండ్స్ మరి, అందుకనే అలా ఉంది ఇది అని. సో వెరీ గుడ్. ఏం చేస్తున్నావు నెక్స్ట్? నీ ప్రాజెక్ట్స్ ఏంటి? సడన్గా అడిగేసరికి ఎగిరిపోయింది.
ఉన్నాయి అభినవ్ చాలా మంచి ఆర్ రబ్బింగ్ ఆఫ్ షోల్డర్స్ విత్ ఆర్ హీరోయిన్ అడగంగానే అదే అరే ఏంటి నేను ఏమన్నా నీ బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ అడిగానా? ఇది ఇప్పుడు మన 23rd ఫిబ్రవరి మస్తు షేడ్స్ ఉన్నాయరా. మోస్ట్లీ మార్చ్ ఎండింగ్ ఫిబ్రవరికి ఏప్రిల్లో ఒక సిరీస్ ఒక Z5 మేబీ అట్లా ఇంకొక 2-3 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. నువ్వెలా వచ్చావు సినిమాల్లోకి? అబ్బో అప్పట్లో OLX లేవు కానీ నేను అంటే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ అని అందులో చదివాను నేను. అక్కడి నుంచి లైక్ కృష్ణ గారు, రమ్యకృష్ణ గారు, రాజమౌళి గారు, కోట గారు, ఇంకా మురళీమోహన్ గారు, ఇట్లా చాలామంది వచ్చారు. అదంతా చూసిన తర్వాత మనం కూడా వెళ్ళిపోవాలన్న కరెక్ట్ వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయారు, నేను కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయాము అన్న ఇది. తర్వాత జాబ్ చేస్తే నేను ఇక్కడ ఒక MNC కంపెనీకి. తర్వాత ఇంక ఇదంతా కాదు అని చెప్పేసి ఐ క్విట్ మై జాబ్ అండ్ గాట్ ఇంటూ ఫిల్మ్స్. నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? అది అడిగాను క్వశ్చన్. అంటే మనోడికి ఫేవరెట్స్ ఉంటాయి. అరే గుంటూరులో ఆ బ్రిడ్జ్ కింద వాడు వేస్తాడు, అది అమేజింగ్. ఏలూరులో కూర్చొని ఇడ్లీని ఇట్లా వేసుకొని దానిలో ఆ పొడి వేసుకొని ఇలా తింటుంటే అసలు అది అమేజింగ్. ఏ ఫుడ్ గురించి అమేజింగ్. అసలు ఏదన్నా ఫుడ్ నార్మల్ ఉంటుందా నీ లిస్ట్లో? అరే సెట్లు ఈరోజు చేపల పులుసు వండుకుందామా? మనల్ని ఏడిపించాడు కదా. ఇంకొకటి అక్కడ జామ తోటలో దగ్గర మన షూటింగ్ చేస్తుంటే అక్కడ కోస్తా ఉండేవాళ్ళం కదా వెళ్ళి. అప్పుడు కూడా యూస్ టు స్కోల్డ్ అస్, ఏంటి మీకు ఇంకా పని లేదా, నేను తిండి పెట్టట్లేదా మీకు ఇంట్లో? నిద్ర ప్లాన్ చేసేవాళ్ళం కదా, ఈరోజు చేపలు వండుదాం నీట్గా. ఒక్కరోజు కూడా కాదు నువ్వు అక్కడ రోజు కూడా ఉండలేదు. అతను అరిసి డైరెక్టర్ ఊరికి రండి అంటే ఇక్కడ మన టైం లేదు. అభినవ్ నాకు కూడా ఒక క్వశ్చన్. నువ్వు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ అంతా ప్లే చేసి ఫస్ట్ టైం ఇట్లా లీడ్ చేస్తున్నావు కదా, నిన్ను చాలామంది అడిగి ఉంటారు కానీ క్వశ్చన్, ఇంకా ఆ డిఫరెన్స్ ఉందా అంటే ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి, ఒక హీరోగా ఒక సినిమా చేయడానికి ఏదైనా ఒక ప్రెషర్? కోర్స్ పేరు అట్లా హీరో అని పడుతుంది కాబట్టి ఆ నర్వస్నెస్ అది వేరు. బట్ యాజ్ ఫార్ యాజ్ యాక్టింగ్ ఈజ్ కన్సర్న్ అప్రోచ్ అయితే ఒకటే. ఇంతకుముందు చేసిన వాటికి ఇది చేసిందని అప్రోచ్ అంటే మైండ్ సెట్ అనాలేమో. అప్రోచ్ కంటే మైండ్ సెట్ ఏంటంటే, ఓకే మనం ఈ నగరానికి ఏమైందో ఇది చేసాం, సేద టైగర్స్లో ఇది చేసాం, వీరూపాక్షలో ఆ క్యారెక్టర్ చేసాం, శ్యామ్ సింగ్ రాయ్లో ఈ క్యారెక్టర్ చేసాం, ఓకే ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నారా ఈ సినిమాలో మనం ఈ క్యారెక్టర్ ప్లే చేయాలి. దీనికి కావాల్సింది ఏంటి? మేము ఒక 2-3 months వీ కెప్ట్ టాకింగ్ అబౌట్ ద స్టోరీ. తిరుగు నేను దీంతో చాలా మైండ్కి ఎక్కింది. అండ్ ఐ లాస్ట్ వెయిట్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్, సో దట్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ బాడీ లాంగ్వేజ్. అందుకే మా ఫుడ్ మీద పడేవాడు, మీరు అందరూ తింటున్నారు. నిజంగా చాలా 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 చేంజ్ అవుతుంది నాకు సినిమా చూసినప్పుడు కూడా. అంతే బాగుంది అది. అదే ఇప్పుడు మళ్ళీ నేను వర్కౌట్ చేసి మళ్ళీ ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్ ఆఫ్ కోర్స్. బట్ సీక్వెల్ ఏమన్నా మస్తు షేడ్స్ ఉన్నారా? నీకు సీక్వెల్ ఏం లేదు కదా. ఏమైనా సీక్వెల్ ఉందా? తిరువే చెప్పాలి అన్న. ఇప్పుడు నువ్వు ఇదవుతుంది కదా అన్న, ఇక నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్పై అవుతావు అన్న. మీ అమ్మ మస్తు షేడ్స్ ఉన్నాయట్టు కంప్లీట్ జానరే చేంజ్ అట్లా. సో అయిపోయింది నా క్వశ్చనరీ. నీ క్వశ్చనరీ కాదు అసలు, ఎక్కడ ఆపామో గుర్తు రావట్లేదు. నేను క్వశ్చన్ అడిగా అంటే హీరోకి చేస్తున్నప్పుడు వేరే రైట్. అదే సో మైండ్ సెట్ అయితే ఒకటే, అప్రోచ్ ఆబ్వియస్లీ ఈ క్యారెక్టర్ డిఫరెంట్ కాబట్టి మేము తరచూ మాట్లాడుకోవడం దీంతో అది మైండ్కి ఎక్కి అందుకే బహుశా 2-3 daysలోనే మన మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఆ ఫుటేజ్ చూసి ఓకే వీడు బాగా చేస్తున్నాడు అని అనుకున్నారు అని నా ఫీలింగ్. తను ఫస్ట్ నుంచి ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఎనీవే కాన్ఫిడెంట్ నీతోటి. అది అంటే మనల్ని జడ్జ్ చేస్తారేమో అట్లాంటిది ఏమైనా ఉందా? అలాంటి ప్రెషర్ ఏమైనా ఉండిందా స్టార్టింగ్లో? ఎవరు జడ్జ్ చేస్తారు? ఆడియన్స్. సీ బ్రో, ఆడియన్స్ ప్రతి సినిమాకి జడ్జ్ చేస్తారు. మనం చేసిందల్లా అందరికి నచ్చాలి. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది ఇవన్నీ చూసారు కాబట్టి అరే వీడు కౌశిక్ చేస్తాడు అట్లా వస్తారు కదా. ఇప్పుడు ఏంది హీరో నాన్న అట్లా ఏమన్నా జడ్జి అట్లా చూస్తారేమో నన్ను అని ఏమన్నా? లేదు, ఏం లేదు. బికాజ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకుంటే మనం ఆ ప్రీమియర్ వేసాం కదా, ఆ ప్రీమియర్ వేసినప్పుడు నోబడీ ఎవర్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ అదర్ క్యారెక్టర్ దట్ ఐ డిడ్. నేను దేవుణ్ణి కోరుకుంటున్నా ఇదే సేమ్ రెస్పాన్స్ మన రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ హోప్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్.
మాట్లాడుకుంటారా? వైశాలి చెప్పు, నీ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది, నీ అప్రోచ్ ఏముండింది, నీకు చెప్పంగానే నీ థాట్స్ ఏంటి చెప్పు. అంటే క్యారెక్టర్ చెప్పంగానే నీ థాట్స్ ఏంటి, నీకు మొత్తం స్టోరీ చెప్పావు కదా, స్టోరీ గురించి నువ్వేమనుకున్నావు చెప్పంగానే. ఎస్పెషలీ నువ్వు ప్రాజెక్ట్లోకి వచ్చిన 2 daysకే మనం షూట్కి వెళ్ళిపోయాం. సో నువ్వు వెరీ లెస్ టైమ్ టు ప్రాసెస్, బట్ నీ థాట్స్ ఏముండింది వెన్ ద స్టోరీ వాస్ టోల్డ్? నాకు అదే నేను సార్ మీరు స్టోరీ చెప్పంగానే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది అయితే అంటే అన్ని పాయింట్స్ నచ్చినాయి, స్టోరీ అంతా నచ్చింది. ఒక పక్కింటి అమ్మాయిలా ఉంటుంది, ఇలా క్యారెక్టరైజేషన్ ఇలా ఇలా నడుస్తుంది, అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మీరు కళ్ళతో ప్రేమించుకుంటారు, హీరో మీరు కళ్ళతోనే మీరు చాలా వరకు ఇద్దరు మాట్లాడుకోవాలి, మీ మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ అది నాకు బాగా నచ్చింది సార్. నిజంగా ఆ పాయింట్కి నేను బాగా అవును నేను ఆ పాయింట్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను ఏమనుకున్నానంటే నేను నాలో ఇంకా అంటే మనకుంటుంది ఇంకా ఏమైనా నాలో ఉన్న యాక్టర్ని బయటికి తెద్దాము, తెచ్చారా సార్ అనుకుంటున్నాను, తెచ్చానని అలా. సో ఐ వాంట్ టు యూజ్ మై ఐస్ టు ఎక్స్ప్రెస్ దట్. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. బాగా యూజ్ చేసావు నీ ఐస్, నేను పక్క ముందరుండి చూసా కదా, బాగా చేసావు, నో డౌట్ అబౌట్ ఇట్. నా ఫేవరెట్ సీన్ అది. ఇప్పుడే తెలిసిపోయింది. ఇది తను ట్రైలర్లో కూడా షార్ట్ ఉంది కదా, మనోహర్ రేపు కొంచెం డైలాగ్ బయటికి చెప్పకు, ట్రైలర్లో వచ్చిందిగా అది డైలాగ్ ట్రైలర్లో వచ్చేసింది. ఉమాదేవి అది నాకు ఆ సీన్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఐ హోప్ పీపుల్ విల్ లైక్. దాంట్లో కూడా చాలా లెస్ డైలాగ్, మంచి ఓన్లీ చాలా బాగా డైలాగ్స్ తక్కువ కానీ మీరు ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయండి అని. మనకి వీ హ్యావ్ సమ్ రియలీ గుడ్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. మనుకి ఉమాకి దట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియలీ లైక్. నాకైతే డిఫరెంట్. నేను ఇప్పటివరకు అయిపోయిన తర్వాతకి మీరు ఇద్దరు ఆ కన్వర్షన్ తర్వాతకి ఇద్దరు వెళ్ళిపోతారు, దాని మీద ఒక ఆర్ఆర్ వస్తుంది. సినిమా బయటకు వచ్చిన తర్వాతకి అది డెఫినెట్లీ మళ్ళీ 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 గుర్తొస్తుంది అందరికి. అసలు అది మాత్రం అవసరం. అదొక బీజిఎం అదొకటి. అండ్ హలో అమ్మాయి పాట ఎవరన్నా ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటున్నారు బ్రో. సేమ్ ఫీడ్బ్యాక్ మీకు కూడా? మనం అనుకున్నట్టే. నేనైతే అసలు ఆ సాంగ్ కన్విన్స్ అయింది, అలా కన్విన్స్ అయ్యా. అది పంపించాడు మనోడు, విన్నా ఓకే అనుకొని పక్కన పెట్టా. బట్ మీరంతా విని అంత సెట్లో అందరు కూడా అల్లెల్లో అల్లెల్లో నువ్వు ఇది చేస్తుంటే ఈ థాట్, అరే ఈ సాంగ్ నిజంగానే బాగుందేమో తిరు, మనం ఒకసారి ఇదే సాంగ్ పెట్టుకుంటే వీళ్ళు పాడుతున్నారంటే ఆడియన్స్ కూడా పాడతారు కదా ఇది అనుకొని పెట్టాం. ఐ థింక్ దట్ వర్క్డ్ అవుట్. శామ్యూల్ సంజీవ్ టీ అమేజింగ్ మ్యూజిక్. శామ్యూల్ యాబీ కూడా మంచి బీజిఎం, అదిరిపోయింది. నీ బీజిఎం సెకండ్ హాఫ్లో బైక్ మీద నీ సీన్స్ అసలు అది భలే బీజిఎం భయ్యా. ఆ బీజిఎం మను క్యారెక్టర్ కూడా పడలే, నీ క్యారెక్టర్ పడింది. అవును కదా, అది రెండు ఇంటర్ కట్స్ కదా. రైట్ ఇంటర్ కట్స్. బట్ అది రెండు టెన్షన్, బట్ చేంజ్ ఓవర్ కూడా. కానీ అదే మను వచ్చి కొంచెం కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అది. దాన్ని ఏమంటారు, ఇప్పుడు శివ నేను చేసిన రోల్ ఆడు ఎక్స్ట్రోవర్ట్, వాడు ఇష్టానికి ఏదన్నా మాట్లాడతాడు. వీడు ఏంటంటే కొంచెం కంపోజ్డ్ ఉంటాడు, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా క్యారెక్టర్లో. మరి అది ఎట్లా తీసుకునొచ్చు? ఎక్కువ మాట్లాడి ఇచ్చేసేది కాదు కదా క్యారెక్టర్. మాట్లాడి చేసేది కాదు, ఉన్నాయి కూడా మాటలు. బట్ నో అట్లా లేదని కదా నేను అంటుంది. ఎంత ఎమోషనల్ టర్మాయిల్ ఉన్నా వీడు ఎక్స్ప్లిసిట్గా చెప్పడు కదా బయటికి అంత ఇదిగా. బట్ వాడు ఇది చేస్తూ ఉంటాడు. ఏం చెప్పచ్చు? సేమ్ థింగ్ ఇప్పుడు హీరోయిన్కి ఎట్లయితే కళ్ళతోటి చేయాలి అన్నది ఉందో, చెప్పాలా? సారీ, ఐ థింక్ నాది కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఫేస్ మోస్ట్లీ. డైలాగ్స్లో ఎక్కువ కాకుండా ఫేస్లో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కన మన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ మాట్లాడుతుంటారు కదా, ఒక విషయం జరిగితే దాని గురించి ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్. స్టోరీ అలా కూడా ముందరికి వెళ్తుంది. అందుకని కూడా మన సినిమాలో నో ఊరికే ఉంది ఈ క్యారెక్టర్ అన్నట్టు ఏది లేదు. ఉన్న 8-9 క్యారెక్టర్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ మొత్తం. దీనిలో అందరికీ మంచి రోల్ ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా సినిమాలో లేకపోయినా కూడా స్టోరీ పూర్తి కాదు. సీన్ ఒకటి ఉంటుంది కదా సెకండ్ హాఫ్లో, సీన్ చెప్పకూడదేమో కానీ నేను
చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది నీకు తనతోటి షాప్ దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. అదే అందుకే చాలా డోంట్లీ. వైశాలి, నీ జర్నీలో నీకెవరన్నా నువ్వు ఎప్పుడన్నా నేను యాక్టర్ అవుతా అంటే సర్లే అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా మంది. ఈవెన్ షార్ట్ ఫిలిం చేసిన తర్వాత కూడా షార్ట్ ఫిలిమ్స్ ఒక 2-3 చేసి ఒక అలా సీరియల్స్ చేశాక కూడా నువ్వు హీరోయిన్ అలాంటివి చాలా, అసలు యాక్టర్గా కూడా నువ్వు వనికిరావు అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ కొంచెం స్టేజ్ తర్వాత ఒక సినిమాలో కూడా నన్ను హీరోయిన్గా అనుకున్నారు. అది ఒక కొత్త ప్రొడక్షన్. తర్వాత రేపు షూటింగ్ అనగా నన్ను తీసేసి దే వాంటెడ్ నోన్ ఆర్టిస్ట్. సో అది నాకు ఇప్పటికీ ఐ ఫెయిల్ చాలా, ఎందుకంటే రేపు షూటింగ్ అనగా నేను చాలా నాళ్ళు ట్రావెల్ చేసి నేను ఓకే హీరోయిన్ అవుతాను రేపు ఫస్ట్ సినిమా నాది అన్నీ అన్న తర్వాత నేను లేను అన్న తర్వాత, ఎందుకంటే అప్పుడు నేను చాలా ఇంట్లో ఒప్పుకోలే. అంటే ఏంటి సినిమాలు నువ్వు వద్దు అని అన్నారు. వాళ్ళతో ఫైట్ చేసి నేను ఒక 6-8 months ఆ సినిమా కోసమే ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సడన్గా అలా అనేసరికి నేను తీసుకోలేకపోయింది. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళే నాకు వచ్చి ఒక సెల్ఫీ ఇస్తారా, ఒకసారి ఫోన్ చేస్తారు, అది నాకు అమ్మ ఓకే అట్లీస్ట్ కొంచెమైనా ఇప్పుడు ఇంకా సాధించాలి అనే దానికి కొంచెం ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నైస్. డెఫినెట్లీ నువ్వు ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే చేసావో ఇట్లా నిన్ను నమ్మని వాళ్ళకి ఇది ఒక మంచి ఆన్సర్, మంచి. అంటే వాళ్ళు అలా చేయడం కూడా నాకు ప్లస్ ఏమో, దానివల్ల నేను ఇంకా ఎందుకు ఇలాగే ఉన్నానేమో, నేను ఇంకా రెడీ కాదేమో, నేను రెడీ చేసుకోలేమో అనే ఇంకా ఎక్కువ మోటివేట్ అయ్యాను. మీకు నీ ఫ్యామిలీలో నీ సపోర్ట్ సిస్టమ్ ఎవరు, ఏంటి, ఎలా ఉంటుంది సపోర్ట్? నువ్వు చెప్పావా ఇంట్లో, ఎప్పుడు చెప్పావు నువ్వు యాక్టర్ అవుతా అని? ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసేటప్పుడైతే సరదాగా చెప్పకుండా వెళ్ళి చేసి వచ్చాను. తర్వాత ఓకే చెయ్యొచ్చు. ఇంట్లో మమ్మీ అక్క ఫాదర్ చనిపోయారు, మా 6-7 years అవుతుంది. డాడీ చనిపోయిన గ్యాప్లో నేను ఇలా అంటే నాకు నేను జాబ్ చేసేదాన్ని. గ్యాప్లో లేదు ఇక్కడ హైదరాబాద్. నేను కూడా బీటెక్ డిస్కంటిన్యూ. అవునా? బీటెక్ డిస్కంటిన్యూ చేసావా? అంటే అందరూ బీటెక్, నేను ఫినిష్ చేశా కానీ నన్ను నమ్మలేదు ఎవడు వీడు ఫినిష్ చేస్తాడు అనుకుంటే నేను ఫినిష్ చేశా. నువ్వేం చదివావు? నేను ఎంఎస్సి కెమిస్ట్రీ. ఎంఎస్సిలో హిస్టరీ ఉంటుంది. అలా ఆ డిస్కంటిన్యూ గ్యాప్లో ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఇంట్లో మమ్మీ వాళ్ళు సపోర్టే కానీ చుట్టూ ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు సపోర్ట్ కాదు. అలా పంపిస్తున్నావు ఇండస్ట్రీకి అది ఇది అని, కానీ అలా దాటుకుంటూ. బట్ మీ మమ్మీ నీకు మంచి సపోర్ట్. మీకు సిస్టర్సా బ్రదర్సా? అక్క చెల్లి వాళ్ళ సపోర్ట్ కూడా? ఇద్దరు సపోర్ట్. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇద్దరు వర్కింగ్. దే ఆర్ బోత్ మ్యారీడ్ ఆర్? చెల్లికి రీసెంట్లీ మ్యారీడ్. అక్కకి మ్యారీడ్. ఎక్కువ మ్యారీడ్. సో నువ్వే నెక్స్ట్. నీకు టైం పడుతుంది ఎట్లయినా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఈ సినిమా తర్వాత యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఏమడగాలి ఇంకా, ఏంటి నీకు ఫ్యామిలీలో సపోర్ట్ ఎలా ఉంది? ఏదో డిస్ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వద్దు. యా, సో మీరే చెప్పండి, నేను ఎలా యాక్ట్ చేశాను ఏంటి సినిమాలో, మీకు ఎలా అనిపించింది? నేను చెప్తా. నాకు ఎడునగరం వచ్చే ముందు తను చూపించాడు ఫుటేజ్, అది నాకు చాలా బాగా నచ్చింది. నేను నీకు చెప్పాను కూడా అక్కడ వచ్చినప్పుడు. నేను అంతకుముందు వేరే సినిమాల్లో అందరూ చూసినట్టు నేను చూశాను కదా. అండ్ దట్టు ఇంకొక పెద్ద షాకింగ్ థింగ్ ఏంటంటే నేను పక్కనే ఉన్నాను కదా చేస్తున్నప్పుడు కూడా నేను అంత ఇదిగా చూడలేదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ కానీ నువ్వు అన్నట్టు ఆ రొమాన్స్ కానీ అదిరిపించి చాలా బాగా వచ్చింది. కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే నువ్వు వేరే సీన్స్లో కానీ ఆ చేంజ్ ఓవర్ నేను అప్పుడు గ్రహించలా. నేను చేస్తున్నప్పుడు అది చూస్తున్నప్పుడు మాత్రం అది ఫెంటాస్టిక్ అనిపించింది. అప్పుడు ఆర్ఆర్ కూడా లేదు, అది చాలా బాగా వచ్చింది. అందుకే ఐ వాంటెడ్ టు ఆస్క్, అది నువ్వు ఎట్లా ప్రెషరా ఏంది, నువ్వు ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఆ రోల్ చేయడానికి? అదంతా అంటే ఊరికే రాదు కదా, నువ్వు దాన్ని ఇంటర్ప్రెట్ చేయకుండా ఈ క్యారెక్టర్ని ఎట్లా అప్రోచ్ కావాలి, ఏం చేయాలి అనేది. అందుకు ఐ ఆస్క్ దట్ క్వశ్చన్.
తను కూడా చాలా బాగా చేసింది. అంటే మరీ బోర్ కొడదు కానీ ఇట్లా చెప్తే తీరు కానీ అలీరేజా కానీ మొత్తం కాస్ట్ సార్ నిలల్గల్ అండ్ చక్రపాణి గారు ఇద్దరి క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ ఇందులో. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్స్ వేయలేదు, చాలా బాగా చేశారు. ఐ రియలీ లైక్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. శ్వేతా అవస్థి కూడా షీఈస్ డన్ అ వెరీ గుడ్ క్యారెక్టర్. క్యామియోనే, హర్ క్యారెక్టర్ నేమ్ ఇస్ లిల్లీ, బట్ వెరీ కోర్స్ కరెక్షన్ ఈమె వల్లే జరుగుతుంది. కేమియో కానీ కదా, ఎందుకంటే చాలా కథలో చాలా మార్చే ఇంపార్టెంట్ ఇది కాబట్టి చేంజెస్. ఇట్స్ అ వెరీ గుడ్ రోల్, వెరీ వెరీ ఇంపాక్ట్. షీ విల్ మేక్ హర్ ప్రజెన్స్ నోన్ అండ్ షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్టర్. అలా నిగల్ రవి గారు మన కానీ ఆయన అంత సీనియర్ యాక్టర్, నాయకుడు, ఇట్లాంటి భారతీయుడు అట్లాంటి సినిమా, అరుణాచలం అలాంటి సినిమాలు చేసినా అసలు ఏమి ఇది లేకుండా భలే జల్లయ్యేవాళ్ళబ్బా మాతో. అంటే అమేజింగ్, అసలు చాలా బాగా. మన సినిమాకి బాగా కుదిరింది మొత్తం. జ్యోతి గారు కూడా మా మదర్ క్యారెక్టర్ వేసిన ఆవిడ కూడా షీఈ్ ఆఫ్ కోర్స్ షీఈ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. మనం ఆవిడ గురించి బాగా చేశారని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ షీఈ్ బాగా టీమ్ మెంబర్ గా చెప్పారు. ఆవిడ కూడా సేమ్ ఇట్లా అడిగారు, నన్ను ఎందుకు తీసుకున్నావు ఇట్లా దానికని చెప్పేది. అంటే మిమ్మల్ని నా ఊపిరి కాదు, నా ఊపిరి సినిమాలో నా వడే నవీన్ గారికి మదర్ క్యారెక్టర్ చేశారు, అక్కడ బాగా చేశారు. అప్పుడు అది నచ్చి తీసుకుంటే ఏంటి అప్పటి నుంచి చూసావా నన్ను అని చెప్పేసి. నా ఊపిరి అంటే ఇది ఎన్నేళ్ల క్రితం, ఇప్పుడు చాలా చిన్న. వై నిగల్ రవి గారు ఈ తెలుగు సినిమా, స్ట్రైట్ తెలుగు సినిమా చేయడం, ఐ డోంట్ నో వెన్ లాస్ట్ హీ డిడ్ వన్. ఎందుకు దానికి ముందు మా సుధీర్ బాబు గారితో యాడ్ చేసామన్న, దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి అంటే ఆ మనిషి ఇప్పుడు అన్న చెప్పినట్లు ఎట్లా అంటే సీనియర్ ఇట్లా ఉంటే అట్లా అనుకున్నాం, కానీ ఆయన క్వైట్ డిఫరెన్స్ అనమాట అసలుకి. అట్లా కలిసిపోతున్నారు మంచిగా. ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు, నచ్చేసి సార్ చేద్దాం సార్, మనం ఖచ్చితంగా ఇంకోసారి వర్క్ చేద్దామన్నాము, అట్లనే చేసాం. కరెక్ట్గా సింక్ అయిపోయాడు, మనకి బాగా సింక్ అయిపోయాడు అసలుకి. సచ్ వాల్యూ అడిషన్. అసలు ఆయన ఇంప్రూవైజ్ చేసేవాడు కదా, మా ఇద్దరికి అనిపించేది ఈయనేంట్రా అసలు ఏంది లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన అండర్స్టాండింగ్, అమేజింగ్ లెవెల్ అండర్స్టాండింగ్. ఆయన లిప్ సింక్ కూడా ఎంత బాగా కుదిరేది ఆయనది, అసలు వెరీ గుడ్. సరే ఇప్పుడు అసలు నీకు నచ్చని క్యారెక్టర్ ఏంటి సినిమాలో? నచ్చంది అసలు ఏది లేనే లేదు. నచ్చంది అన్ని అంటే మంచి బాగున్నాయి చెప్తున్నాం కదా, ఇది పెద్ద ఏం లేదా అబ్బాయి అది నిజంగానే అది లేదు కదా భయ్య. ఒక్క క్యారెక్టర్ అయినా ఉంటే నేను చెప్తా. ఇది ఒక డైరెక్టర్ ఇప్పుడు ఆయన ఇసుకిచ్చాడు నిన్న, ఒక దగ్గర విసికిచ్చాడు బాగా. నా చేతులు ప్యాంట్స్ లోకి వెళ్ళిపోయేవి, ఇట్లా పాకెట్స్ లోకి వెళ్ళిపోయేవి. అన్న ఈ క్యారెక్టర్ కదా వద్దన్న, ఈ క్యారెక్టర్. నేను ఇన్ఫాక్ట్ అడిగాను అంటే ఏం టౌన్లో ఇట్లా ఎవడు ఉండడా ఏంటి ఏమి అని. బట్ నాకు అది సినిమా చూసిన తర్వాత అర్థమైంది, నిజంగానే కొంచెం అది ఇట్లా పెట్టుకుంటే ఐ థింక్ ఫర్ మై బాడీ లాంగ్వేజ్ అదొక సిటీ బాయ్ లాగా వెళ్ళిపోతుంది అది. సో ఐ గాట్ ఇట్. దట్ ఈస్ నైస్ గైడెన్స్. ఎవ్రీ సీన్కి చెప్పేవాడు. నేను చెప్పేవాడికి లాగ్ ఏమైనా ఉంటే చెప్పు, అది ఇది మనం కట్ చేయాలి, లాగ్ ఎక్కువ ఉండకూడదు డెలివరీలో ఇది అని. ఇంకోళ్ళ లాగు నీ లాగు తర్వాత ఫస్ట్ నువ్వు పాకెట్స్లో చేతులు తీసి ఫస్ట్ అదొకటి చెప్తా నీకు 100% అని బాగా చెప్పాడు. మన వాట్ అబౌట్ టెక్నికల్ టీమ్ బ్రో, టెల్ us సంథింగ్ అబౌట్ సిద్ధు, సంజీవ్, శామ్యూల్. పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనకి నేను అనుకున్నట్లు నిజంగా ఇప్పుడు మిమ్మల్ని అనుకున్నాను, దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. నా నమ్మకం నిజమైంది. ఓకే డన్, ఇతనే మను, ఎవరినే నమ్మిస్తారు అని చెప్పేసి నాకు స్క్రీన్ మీద చూసిన తర్వాత అనిపించింది కదా. ఫస్ట్ సిద్ధార్థ్ మన డిఓపి, ఫస్ట్ అతనికి కూడా మనం డెమో చేస్తున్నప్పుడు ఫస్ట్ డెమో చేసాము బికాస్ ఆఫ్, ఎందుకంటే యాడ్స్ చేసాము, యాడ్స్ వేరు సినిమా వేరు. సో అతన్నప్పుడు ఇతను చేస్తాడు లేదా చేస్తాడు, ఎందుకంటే అతను కూడా డెబ్యూట్. మీకు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైం అతని వరకు నాకు తెలిసిపోద్దని చెప్పేసి అందుకు చేసాము. ఆ చేసిన తర్వాత ఓకే డన్. ఆ నైట్ సీన్ అయితే చేసామో దాంతో నమ్మకం వచ్చేసింది చేస్తాడని చెప్పేసి. అంతకు మించి చేశాడు మనకు సినిమాలో, డెఫినెట్లీగా సూపర్. ఇంకా సంజీవ్ అంటే అల్టిమేట్. అతను అతని క్యాబులు ఎంత క్యాబులు అంత క్యాబులు ఇచ్చేసాడు మనకి సూపర్గా. దాని తర్వాత రవణ మన ఎడిటర్ బీజిఎం అదిరిపోయింది అసలు. అతను కూడా చాలా బాగా ఇచ్చాడు సినిమా. చూడంగా ఫస్ట్ సినిమా మొత్తమే నాకు టెర్రర్ ఎవరు అంటే శామ్యులే. ఫోన్ చేస్తాడు బాగలేదు అంటే సార్ ఇట్స్ డిడెంట్ వర్కౌట్ అని చెప్పేసి అంటాడు. బాగుంటే సార్ ఇట్స్ ఎక్సలెంట్ అంటారు మన ఫోన్ చేయగానే. ఏమన్నా అవుట్పుట్ మ్యూజిక్ చేయడానికి పంపిస్తే నాకు ఫస్ట్ షేక్ అవుతుంటాం, ఏం ఫోన్ చేస్తాడో ఏం చెప్తాడో అని చెప్పేసి. కానీ నిజంగా ఫోన్ చేసి
బాగా వర్కౌట్ అయింది, నేను దీనికి మించిస్తాను ఆయన ఒకటే మాట అండి, ఇట్స్ అవర్ బేబీ, నేను చూసుకుంటే మీరు వదిలేసేయండి ఇట్లా అనేవాడు. నాకు అది బాగా నచ్చింది. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు ఎవరు నమ్ముతారో తర్వాత సంగతి అన్న, మన ప్రోడక్ట్ని మనం ఎంత నమ్ముతాం అనే దాని మీద అవుట్పుట్ ఉంటుంది. చాలా సమయాల్లో ఎందుకంటే మనకి చాలా చాలా ఎదురైన దాంట్లో కూడా నాకు నేను అంటే ఇక్కడ చెప్పదలుచుకోలేదు యాక్చువల్గా, పెద్ద స్టేజ్ మీద చెప్దాం అనుకున్నాను. బట్ మీరు ఇచ్చిన వెనక ఏదైతే సపోర్ట్ ఉందో, సపోజ్ మన తరుణ్ భాస్కర్ అన్న ఆ సీక్వెన్స్ తర్వాతకి జరిగింది ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ దగ్గర మీరు నాకు చెప్పిన మాట ఇప్పటికీ స్టిల్ గుర్తుంది. నాకు అది వదిలేసాయి. మన ప్రోడక్ట్ చూసిన తర్వాతకి వాళ్ళే మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్గా మన ఫస్ట్ ఏదైతే అవుట్పుట్ వచ్చి ఒక ట్రైలర్ కట్ చేసి చూపించామో అది నిజంగా అయింది. అది నిజంగా నేను అంటే థ్యాంక్స్ చెప్పే చిన్న విషయం కాదు అది మీకు, బట్ నేను చెప్పను కూడా ఎందుకంటే మీకు చెప్పి దూరం అవ్వదలుచుకో బయట వాళ్ళలాగా. అక్కడ ఆ సెట్ ఉంది కదా, అది సెట్ అన్నట్టు లేదు, అది ఆ షాప్స్ కానీ ఆ బస్సు అది నిజంగానే ఊర్లో ఒక సెంటర్ ఎట్లా ఉంటుంది. ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ టైం మన సెట్కి వెళ్ళినప్పుడు అదే అనుకున్నాం, ఇట్లా మనం అనుకుంటూ వచ్చేటోళ్ళం. అది సిటీ అంతా ఒక వైబు, ఆ హెచ్ఎంటీ దానిలోకి వెళ్ళంగానే అది ఇంకొక వైబ్. అది అమేజింగ్. నాకు అందరూ వెరీ క్విక్గా టెల్ మీ మన సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్? ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమాలు చాలా ఓకే సార్ ఏంటి చెప్పు అంటే వన్ వర్డ్ అట్లా ర్యాపిడ్ ఫైర్ చెప్పు. మన సినిమా ఆడియన్సెస్ ఎందుకు చూడాలి? February 23rd మస్తు షేడ్స్ ఉన్న రిలీజ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మంచి మంచి షేడ్స్ ఉన్న సినిమా. ఇది మనం మూవ్ అవుతాం కదా కొన్ని సినిమాలు చూసినప్పుడు, కొంచెం మన మనసుకు దగ్గర అవుతుంది. అలాంటి సినిమా ఖచ్చితంగా ఫీల్ గుడ్ సినిమా, అందుకు చూడండి. డన్. నువ్వు చెప్పు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్, ఎమోషన్స్ ఆల్ మిక్స్ సినిమా. కంప్లీట్ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు. అబ్బాయిలు అయితే స్పెసిఫిక్గా వైశాలి రాజ్ గురించి చూడండి. నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం, మనం రిలీజ్ తర్వాత మాట్లాడదాం. ఓకే డన్. నువ్వు చెప్పు. అంటే యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కరు 100లో 99 మందికి వాళ్ళ లైఫ్ చూసుకుంటారన్న. ఒకళ్ళు చెప్పి మనకి అరే మా వాడు ఇట్లా కష్టపడి ఇట్లా చెప్పి పక్కోడు చెప్తే ఎంత మన గురించి చెప్తే ఎంత బాగుంటుందో మనల్ని మన స్క్రీన్ మీద చూసుకుంటాం అక్కడ ఈ సినిమా చూసినప్పుడు. సో అది మిమ్మల్ని మీరు చూసుకోవడానికి రావాలన్న, డెఫినెట్లీ కనెక్ట్ అవుతారు. అది 100% డ్యామ్ షూర్గా. నాకు అడిషనల్ షీట్ ఇస్తే ఇంకొకసారి దీంట్లో నిజంగానే ఎక్స్ట్రాడినరీ బాగా చెప్పాడు. మను క్యారెక్టర్ నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఎందుకంటే ప్రతి ఒక్కడో భయ్యా వాడు చదువుకోకపోని ఏదన్నా చేయని వాడికి ఒక యాస్పిరెంట్, నేను సక్సెస్ అవ్వాలి, అందరి దగ్గర ప్రూవ్ చేసుకోవాలన్న ఒక ఇది ఖచ్చితంగా ఉంటుంది. వాడికి రిసోర్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడికి చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా బ్యాగేజ్లు ఉంటాయి కదా. అవన్నీ ఉన్నా సరే ఈ క్యారెక్టర్ ట్రావెల్ చేసి సక్సెస్ అయిన ఇది నాకు చాలా బాగా నచ్చింది. చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఇంత వైశాలి చెప్పినట్టు కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అవన్నీ సెకండరీ. నువ్వెంత ఇదిగా ఉన్నావు, స్ట్రాంగ్గా ఉన్నావు, నీ డిజైర్ ఎంత స్ట్రాంగ్, అది చూసి నువ్వు ఎలా సక్సెస్ అవ్వచ్చు, వాడు ఎలా అయ్యాడు మనోహర్ అనేది చూడటానికి సినిమా చూడాలి. సో రిలేటబుల్ కంటెంట్, ఫ్యామిలీ ఆడియన్సెస్తో పాటు చూడగలిగే సినిమా, రిలేట్ అయ్యే కంటెంట్ అండ్ బాగా మన కథ మా అందరూ రిలేట్ అయ్యే కంటెంట్, మంచి ఎమోషనల్ స్టోరీ అని కూడా చెప్పావు. వెరీ గ్రేట్. నేను దీనికి యాడ్ చేస్తా ఏంటి అంటే ఇన్ సింపుల్ వర్డ్స్ 2 hours తప్పకుండా ఎంగేజ్ అవుతారు. 2 hours ఎప్పుడైంది తెలియని సినిమా ఇది. మేము ఊరికే చెప్పట్లేదు, మేమంతా 150 మందికి ప్రివ్యూస్ వేసి వాళ్ళ రియాక్షన్ మీకు చెప్తున్నాము. హోప్ఫుల్లీ గాడ్ బ్లెస్సెస్, ఆల్ ద బెస్ట్ టు అస్. రేపు ఆడియన్స్ అందరు కూడా ఇదే అనుకోవాలి సినిమా గురించి అని గట్టిగా కోరుకుంటూ, Feb 23rd మస్తు షేడ్స్ ఉన్నాయరా, మీ నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్.